ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పెద్ద సినిమా వాయిదా పడితే 10 చిన్న సినిమాలు పండగ చేసుకుంటున్నాయి. రామ్ చరణ్ పెద్ద వాయిదా పట్టడంతో ఒక్కసారిగా మే 1 కి డిమాండ్ పెరిగిపోయింది. చిన్న సినిమాలన్నీ అదే డేట్ మీద కన్నేశాయి. దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఒకే రోజు ఏకంగా 5 సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. మరి మేడేని క్యాష్ చేసుకోవడానికి వస్తున్న ఆ సినిమాలేంటి? పెద్ది ఉన్నట్టుండి వాయిదా పట్టడంతో మేడే వీకెండ్ కోసం చిన్న సినిమాలు ఎగబడుతున్నాయి. ముఖ్యంగా కమెడియన్ సత్య హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న జెట్లీ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాబవుతోంది. రితేష్ రాణా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రి డిస్ట్రిబ్యూషన్ సొంతగా విడుదల చేస్తోంది. యాక్టర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న గాయపడ్డ సింహం కూడా మే 1నే రిలీజ్ కు రెడీ అయిపోయింది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఒకేసారి ఈ 2 తెలుగు సినిమాలు మేడే నాడు థియేటర్స్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాని దిల్ రాజు విడుదల చేస్తున్నారు. కేవలం తెలుగు సినిమాలే కాదు, పక్క ఇండస్ట్రీల నుంచి కూడా క్రేజీ ప్రాజెక్టులు మే 1నే టార్గెట్ చేశాయి. మలయాళ సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టి కాంబోలో వస్తున్న పేట్రియాట్తో పాటు బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ నటిస్తూ తెరకెక్కిస్తున్న రాజా శివాజీ కూడా మే 1నే బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. ఈ 5 సినిమాల కంటే ఒక్కరోజు ముందుగానే అంటే ఏప్రిల్ 30వ తేదీన ధనుష్ నటిస్తున్న కారా సినిమా విడుదల కానుంది. మమితా బైజు ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగులోనూ విడుదల చేస్తున్నారు ఈ సినిమాను. మొత్తానికి చరణ్ తప్పుకోవటంతో దొరికిన ఈ సమ్మర్ గ్యాప్ ని ఏ సినిమా యూజ్ చేసుకుంటుందో చూడాలిక. సౌత్ లోని మిగిలిన ఇండస్ట్రీలన్నీ ఒక్క హిట్ కోసం తంటాలు పడుతుంటే మలయాళ చిత్ర పరిశ్రమ మాత్రమే సమ్మర్ బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేస్తోంది. కంటెంట్ ని నమ్ముకున్న మల్లీవుడ్ చిన్న సినిమాలతో 100 కోట్లు కొల్లగొడుతూ టాలీవుడ్, కోలీవుడ్లకు షాక్ ఇస్తోందా? కేరళ బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాల సమ్మర్ మ్యాజిక్ వెనుక అసలు రహస్యం ఏంటి? అగ్ర హీరోల సినిమాలు లేక సౌత్ లో థియేటర్లు వెలవెలబోతుంటే కేరళ థియేటర్లు మాత్రం హౌస్ఫుల్ బోర్డులతో కళకళ్లాడిపోతున్నాయి. గత ఏడాదిలానే ఈ సమయంలోనూ మలయాళ ఇండస్ట్రీ ఆడు 3, వాళా 2, భరతనాట్యం 2 లాంటి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతోంది. ఈ చిన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ మీద కంటెంట్ తో దండయాత్ర చేస్తూ ఏకంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన వాళా 2 సినిమా అక్కడి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 2026లో నంబర్ 1 గ్రాసర్ గా నిలిచే దిశగా దూసుకుపోతుంది. భారీ బడ్జెట్, పాన్ ఇండియా అప్పీల్ లాంటివి ఏమీ లేకుండానే కేవలం బలమైన కథతో మలయాళ మేకర్స్ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తున్నారు. వాళా 2 సినిమాను నిర్మించారు మన తెలుగు నిర్మాత సాహు గారపాటి. ఇప్పటికే వచ్చిన సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే మే నెలలో కూడా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి మరో 4 క్రేజీ ప్రాజెక్టులు విడుదలకి రెడీ అయ్యాయి. మోహన్ లాల్ దృశ్యం 3తో పాటు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటిస్తున్న పేట్రియాట్, అతిరథి, కట్టలన్ లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు మేలోనే థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఈ సమ్మర్ మొత్తం మలయాళ ఇండస్ట్రీదే హవా నడిచేలా కనిపిస్తోంది. కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటేనే సినిమాలు ఆడుతాయి అనే భ్రమలను బద్దలు కొడుతూ మలయాళ దర్శకులు కేవలం మంచి కథలతోనే సరికొత్త మ్యాజిక్ చేస్తున్నారు. మిగిలిన ఇండస్ట్రీలు వీళ్లను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా వరుస బ్లాక్ బస్టర్స్ తో మల్లీవుడ్ ఫ్యాన్స్ మాత్రం సమ్మర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రేఖ, అమితాబ్ బచ్చన్ అనగానే ఇప్పటికీ బాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సినిమాలో స్పెషల్ మ్యాజిక్. దశాబ్దాలు గడిచిన ఈ రొమాంటిక్ పేర్ మధ్య ఉన్న ఆ మ్యాజిక్ ఇంకా చెక్కు చెదరలేదు. తాజాగా జరిగిన INCA అవార్డ్స్ 2026లో రేఖకిచ్చిన ట్రిబ్యూట్ వీడియోకి బిగ్ బి తన గంభీరమైన గొంతును అరువివ్వటం వెనక ఉన్న ఆ ఆప్యాయత ఏంటి? 50 ఏళ్ల కిందట వెండితెరపై రేఖ, అమితాబ్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో ఈ జంట కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోయేవి. ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ పేర్ మధ్య ప్రేమ ఉందంటూ అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఆ పుకార్లు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. తెర మీద ఎంత కెమిస్ట్రీ పండించారో నిజ జీవితంలోనూ అంతే దూరం మెయింటైన్ చేస్తూ వచ్చిన ఈ ఇద్దరూ ఎక్కడైనా ఎదురుపడితే అదొక సంచలనమే. వాళ్ల చూపుల భాషని చదవడానికి మీడియా ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. ఎందుకంటే వాళ్ల మధ్య ఉన్న గౌరవం, ఆప్యాయత ఎప్పటికీ ప్రత్యేకమే. తాజాగా INCA అవార్డ్స్ 2026లో రేఖ సినీ ప్రయాణానికి గొప్ప ట్రిబ్యూట్ అర్పిస్తూ ఓ స్పెషల్ వీడియోని ప్లే చేశారు. అందులో అమితాబ్ వాయిస్ వినిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బిగ్ బి తనదైన స్టైల్లో రేఖ గొప్పదనాన్ని వివరిస్తూ ఆ వీడియోకి ప్రాణం పోయటంతో అక్కడున్న వారంతా ఫిదా అయిపోయారు. ఒకప్పటి తమ అభిమాన జంట మళ్లీ ఇలా ఒకే వేదికపై పరోక్షంగా కలవటం చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఈ వీడియోని విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
ఏదేమైనా దశాబ్దాల తరువాత కూడా రేఖ కోసం అమితాబ్ గొంతు కలపటం బాలీవుడ్ హిస్టరీలో మరోసారి హాట్ టాపిక్గా మారింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న మాతృభూమి వాయిదా పడుతుందా? ఎన్నేళ్లగానూ ఒకే ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తున్న సల్మాన్ ఖాన్కి హిట్ అందని ద్రాక్ష పండే అవుతుందా? ఇప్పుడు మాతృభూమి విషయంలో వచ్చిన చిక్కులేంటి? ఆయన కంప్లీట్గా మన కెప్టెన్ మీదే ఆశలు పెంచేసుకుంటున్నారా? డీటెయిల్గా మాట్లాడుకుందాం, వచ్చేయండి. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మాతృభూమి రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. ఇటీవల ఈ సినిమా చూసిన రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు భారీగా మార్పులు సూచించారని బాలీవుడ్ టాక్. దాదాపు 40% సినిమా రీషూట్ చేయాల్సి ఉంటుందని, అందుకే ఇప్పట్లో రిలీజ్ ఉండకపోవచ్చని మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ కొన్నేళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు భాయ్జాన్. సికిందర్ గానీ, అంతకు ముందు చేసిన టైగర్ 3 గానీ కిసికా భాయ్ కిసికా జాన్ అనుకున్నంతగా హిట్ కాలేకపోయాయి. అందుకే కమింగ్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్. రాజా శివాజీ, మాతృభూమి నార్త్ ప్రాజెక్ట్స్ ఆ సినిమాల సంగతి ఎలా ఉన్నా వంశీ పైడిపల్లితో మాత్రం మాసివ్ హిట్ కొట్టి చూపించాలనే తపన కనిపిస్తోంది సల్మాన్ భాయ్లో. మనం చాలాసార్లు అనుకున్నాం కదా, వైరల్ కావాలంటే అస్తమానం మనమే నోరు విప్పి మాట్లాడాల్సిన పని లేదు. కొన్నిసార్లు మన గురించి ఎవరో ఎక్కడో మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతూ ఉంటాయని, కొన్నిసార్లు మనమే మాట్లాడిన పాత విషయాలను ప్రస్తావించినా చాలు అలా వైరల్ అవుతూ ఉంటాయంతే. ఇప్పుడు త్రిష గురించి మరెవరో మాట్లాడినట్టు, పాత విషయాలతో శ్రీలీల ట్రెండ్ అవుతున్నట్టు. చుట్టూ ఎన్ని విషయాలున్నా సరే, లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్, ఈ 3 విషయాల మీద మనకు క్లారిటీ ఉంటే చాలు ఎంతటి క్లమ్జీనెస్ నైనా దారిలో పెట్టేచ్చు అంటున్నారు శ్రీలీల. తాను మెడిసిన్ని, సినిమాలని అలాగే బ్యాలెన్స్ చేశానంటున్నారు. సడన్ గా వచ్చిన ఫేమ్ ని హ్యాండిల్ చేయడంలోనూ తానొక పద్ధతిని అనుసరించాను అంటున్నారు మిస్ లీలా. విల్ పవర్, పేషెన్స్ ఉన్నప్పుడు మనకి సాధ్యం కానివంటూ ఏవీ లేవంటారు ఈ బ్యూటీ. మైండ్ స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ చేసుకోగలిగిన వారికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు అంటున్నారు. తాను గోత్రూ అయిన విషయాలని శ్రీలీల చెప్తుంటే ఆసక్తిగా షేర్ చేసుకుంటున్నారు నార్త్ ఆడియన్స్. నార్త్ లో శ్రీలీల ఎంత వైరల్ అవుతున్నారో ఇప్పుడు సౌత్ లో త్రిష గురించి ఆర్జే బాలాజీ చెప్పిన న్యూస్ కూడా సేమ్ టు సేమ్ వైరల్ అవుతోంది. తాను గతంలో త్రిషతో ఒక సినిమా చేయాలనుకున్నానని, అప్పుడు కుదరలేదని, ఇప్పుడు కరుప్పు స్క్రిప్ట్ చెప్పగానే ఓకే చేశారంటున్నారు ఆర్జే బాలాజీ. సూర్య త్రిష కాంబినేషన్కున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా అనౌన్స్మెంట్ టైంలోనే అర్థమైందని చెప్పారు కెప్టెన్. ఈ ఏడాది ఇప్పటికే విశ్వంభరాతో పలకరించాల్సింది త్రిష. కానీ 2026ని కరుప్పుతో బోణీ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీలో జస్ట్ సూర్య అండ్ త్రిష కాంబో మాత్రమే కాదు, త్రిష క్యారెక్టర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుందన్నది మేకర్స్ పదే పదే చెప్తున్న మాట. సో చూసారు కదా, ఇది వాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.